ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్లో కూడా రిజర్వేషన్లో వైద్య విద్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలు కూడా కోల్పోయేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితి. ఇది ఒక కులానికి మతానికి సంబంధించిన అంశం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం. మన ఇంట్లో పిల్లలకి వైద్య విద్యను దూరం చేసేటువంటి అత్యంత దుర్మార్గకరమైన ప్రయత్నం. ఒక్క నిమిషం అండి, ప్లీజ్ 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 మెయింటైన్ సార్. ఒక్క నిమిషం. నాకు తెలిసి 2019 నుంచి 24 వరకు పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మంచి పని చేసింది. ఏంటి అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక 17 కాలేజీలు మనకి శాంక్షన్ చేయించడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. ఈ 17 కాలేజీలు కనుక కంటిన్యూషన్లోకి వచ్చినట్టయితే 13 కాలేజీ ఎల్ఓపీలు వచ్చినాయి, 5 కాలేజీలు అడ్మిషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 4300 మంది విద్యార్థులు, మెడికల్ విద్యార్థులు, ఈరోజు సమాజానికి రావాల్సినటువంటి విద్యార్థుల్ని ఈ దుర్మార్గపు 10th క్లాస్ చదువుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన విద్యార్థులకు అన్యాయం చేసి కోట్ల రూపాయలతోటి ఈ మెడికల్ విద్యను దుర్మార్గంగా అమ్మాలనే ప్రయత్నాన్ని నేనేమంటున్నానంటే, గత ప్రభుత్వం మానస పుత్రిక, విద్యా వైద్యం, ఆ 2 మానస పుత్రికల జగన్మోహన్ రెడ్డి గారికి ఐఎమ్ వెరీ క్లియర్లీ టెలింగ్, ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అద్భుతమైనటువంటి పథకం, ప్రతి తల్లికి 15,000 రూపాయల పథకం, నేను ఇంతకు ముందే చెప్పిన భారతదేశ చరిత్రలో ఇంకెవ్వరూ చేయలేదు అట్లాంటి మంచి ప్రయత్నం. విద్యని వైద్యాన్ని నాకు చాలా ఇష్యూస్లో జగన్మోహన్ రెడ్డి గారితో విభేదాలు ఉండొచ్చు, బట్ ఐ డిడ్ంట్ మీన్ టు సే దట్ నేను ప్రతి అంశంలో విభేదించాలని కాదు. విద్యా వైద్యాన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సో దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుపేదలు అగ్రవర్ణాలందరూ అప్రిషియేట్ చేసి తీరాలి. ఈరోజు గత ప్రభుత్వం చేసినటువంటి మెడికల్ కాలేజీలు, తీసుకొచ్చిన మెడికల్ కాలేజు ఈరోజు అన్యాయంగా దుర్మార్గంగా వెళ్ళిపోతుంటే పోరాడాల్సిన బాధ్యత మా మీద, గత ప్రభుత్వంలో కాన్స్టిట్యూషన్లో పోస్టులో పనిచేసినటువంటి మంత్రుల మీద ఉన్నది. దయచేసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కాలేజీలు ప్రభుత్వంలో ఉంచకుండా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రభుత్వ కాలేజీని ప్రైవేటు పరం చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఇది ఒక మంచి అంశంగా చివరి వరకు ఆ జీవో విత్డ్రా చేసుకునేంత వరకు మంత్రులు, మాజీ మంత్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు ప్రతి ఒక్కళ్ళు నిరవధికంగా నిష్కల్మషంగా ఏ సందర్భంలో కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్ర వ్యాప్త పోరాటం చేయాలి. దానికి మా మద్దతు ఉంటుంది, వారి మద్దతు మాకు ఉంటుంది. రాజకీయ పార్టీలన్నీ మద్దతు తీసుకొని ఖచ్చితంగా చేస్తాం. ఈ అంశం గురించి క్లుప్తంగా వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని 2 నిమిషాల్లో మాట్లాడవలసిందిగా అవినాష్ గారిని అందరూ మాట్లాడారు. అవినాష్ గారు మా మేడం మాట్లాడేశారు. అవినాష్ గారు 2 నిమిషాలు మాట్లాడి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచు. పెద్దలు జరా శ్రవణ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం